నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండాల్సినవి ఏవి? గ్రంథాలయము మరియు ప్రయోగశాల, ఆప్షన్ బి కంప్యూటర్ ల్యాబు, స్మార్ట్ క్లాస్ రూము, ఆప్షన్ సి ఆట స్థలము, వ్యాయామశాల, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ గ్రంథాలయము మరియు ప్రయోగశాల. గ్రంథాలయము మరియు ప్రయోగశాల అనేది ఖచ్చితంగా ఉండాలండి ప్రతి ఒక్క స్కూల్కి. ఇది విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం చెప్పినటువంటి విషయం. క్వశ్చన్ నెంబర్ 2, గ్రంథాలయాల వేడుక అత్యవసరమైనప్పటికీ ఉపాధ్యాయుల ఆసక్తి కొరవరడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ గ్రంథాలయాల వాడుక పిల్లల అభ్యసన సామర్థ్యాలు పెంచుతుందని ఉపాధ్యాయులు గుర్తించకపోవడము, ఆప్షన్ బి గ్రంథాలయాల నిర్వహణకు తగిన సమయం లేకపోవడం, ఆప్షన్ సి పాఠ్య ప్రణాళిక పూర్తి చేయడంలో ఒత్తిడి, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ గ్రంథాలయాల వాడుక పిల్లల అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుందని ఉపాధ్యాయులు గుర్తించలేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 3, సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ఆధునిక యుగంలో ఏ ప్రక్రియలో అనివార్యం? ఆప్షన్ ఏ బోధనాభ్యాసన ప్రక్రియ, ఆప్షన్ బి పరిపాలనా ప్రక్రియ, ఆప్షన్ సి పరిశోధన ప్రక్రియ, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ బోధనాభ్యాసన ప్రక్రియ. సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ఆధునిక యుగంలో బోధనాభ్యాసన ప్రక్రియకు అనివార్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ప్రాథమికోన్నత పాఠశాలలకు కంప్యూటర్లు ఏ సంస్థ ద్వారా అందించబడినవి? ఎస్ఎస్ఏ సర్వశిక్షా అభియాన్, నెక్స్ట్ ఆప్షన్ బి ఎన్సిఈఆర్టీ, ఆప్షన్ సి ఎన్జిఓస్, ఆప్షన్ డి ఎంపీ ల్యాడ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఎస్ఎస్ఏ సర్వశిక్షా అభియాన్. ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి సంస్థ ఎస్ఎస్ఏ. క్వశ్చన్ నెంబర్ 5, ఎంపీ ల్యాడ్ స్కీమ్ ద్వారా కంప్యూటర్లు అందించబడినవి ఎవరి సహకారంతో? ఎంపీ ల్యాడ్ స్కీమ్లో ఎవరి సహకారంతో కంప్యూటర్లు అందించబడినవి? ఆప్షన్ ఏ ఎన్జిఓస్, ఆప్షన్ బి ప్రభుత్వము, ఆప్షన్ సి ఎస్ఎస్ఏ, ఆప్షన్ డి ఎన్సిఈఆర్టీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఎన్జిఓ సహకారంతో ఎంపీ ల్యాడ్ స్కీమ్ ద్వారా కంప్యూటర్లు అందించబడినవి. క్వశ్చన్ నెంబర్ 6,